భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 12 శ్లోకం కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిః భవతి కర్మజ అనువాదం ఇక్కడ మనుష్యులు తమ కర్మల ఫలాలను త్వరగా పొందాలని కోరుకుంటారు. అందుకే వారు దేవతలను ఆరాధిస్తారు. ఎందుకంటే మనుష్యలోకంలో కర్మజ ఫలాలు త్వరగా లభిస్తాయి. వివరణ ఈ శ్లోకంలో కృష్ణుడు మానవ స్వభావాన్ని వివరిస్తున్నాడు. చాలా మంది దీర్ఘకాలిక ఫలాన్ని ఆశించకుండా తక్షణ ఫలాన్ని కోరుకుంటారు. అందుకే వారు చిన్న చిన్న కోరికల నిమిత్తం వివిధ దేవతలను పూజిస్తారు. కానీ ఈ ఫలాలు తాత్కాలికం. శాశ్వతమైన మోక్షాన్ని ఇవ్వగలది ఒకే ఒక్క పరమేశ్వరుడు. తాత్విక సందేశం మనిషి సాధారణంగా తక్షణ ఫలాన్ని కోరుకుంటాడు. కానీ నిజమైన జ్ఞాని శాశ్వత ఫలాన్ని కోరుకుంటాడు. తాత్కాలిక ఫలాల కన్నా దైవ జ్ఞానమే మోక్షానికి మార్గం. ఈ శ్లోకం మనకు స్థిరమైన దృష్టి, సహనం అవసరమని నేర్పుతుంది. ఉదాహరణ, ఒక విద్యార్థి పరీక్షలో తాత్కాలికంగా నకలు వేసి మార్కులు తెచ్చుకోవచ్చు. కానీ అది స్థిరమైన విజయం కాదు. నిజమైన విజయం కష్టపడి చదివి సాధించడమే. అలాగే దేవతలను పూజించి తాత్కాలిక ఫలాలు పొందవచ్చు. కానీ శాశ్వత మోక్షం మాత్రం కృష్ణుడిని, పరమేశ్వరుడిని ఆశ్రయించినప్పుడు మాత్రమే లభిస్తుంది. ఎండ్ నోట్. తాత్కాలిక ఫలాలు మనకు తృప్తిని ఇవ్వవు. శాశ్వతమైన మోక్షమే నిజమైన లక్ష్యం. అందుకే దైవాన్ని, పరమ సత్యాన్ని ఆశ్రయించాలి. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.